హాయ్ అండి. ఈరోజు మా హౌస్లో సండే స్పెషల్ చికెన్ బిర్యానీ చేయాలనుకున్నా. దానికి కావాల్సింది ఒక 4-5 ఆనియన్స్, స్మాల్ సైజ్, మీడియం సైజ్ అనమాట. 4 టమాటోస్ తీసుకున్నాను, పెద్ద పెద్దవి. అల్లం తెల్లగడ్డ పేస్ట్ ముందుగానే పేస్ట్ చేసి పెట్టుకున్నాను. పుదీనా కావాల్సిన ఇంత, మీకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు, కానీ నేను కొద్దిగా వేసుకుంటున్నాను. కొత్తిమీర పుదీనా వేసి నేను గ్రైండ్ చేసుకుంటాను. టమాటో కూడా హాఫ్ టమాటో గ్రైండ్ చేసేస్తాను. ఇంకా చిల్లీలు ఒక 7-8 తీసుకున్నా, ఒక లెమన్ తీసుకున్నాను. ఇంకా మసాలా ఐటమ్స్, తక్కువ మసాలా ఐటమ్స్తో నేను బిర్యానీ చేయాలనుకుంటున్నాను, చికెన్ బిర్యానీ. ఇంకా 1/2 కేజీ చికెన్ తెచ్చుకున్నాను. సో ప్రాసెస్ స్టార్ట్ చేస్తాము. ఇవన్నీ రెడీ చేసుకొని ప్రాసెస్ స్టార్ట్ చేస్తాం. ఈజీ వేలో చికెన్ బిర్యానీ చేస్తాం. ఆయిల్ వేసేసాను. మీకు అంటే ఆనియన్ కొంచెం తేలేటుగా ఆయిల్ వేసుకోండి. మీరు తినేదాన్ని బట్టి ఆయిల్ వేసుకుని తినేదాన్ని బట్టి వేసుకోండి. సో 3 గ్లాస్ రైస్, మామూలు రైసే, బాస్మతి రైస్ కూడా లేదు. ఇప్పుడు ఇవి వేసేస్తాము. మసాలా ఐటమ్ ఎక్కువ లేకుండా ఈజీగా. గ్రీన్ చిల్లీ కట్ చేసుకున్నాను, ఒక 8 ఉన్నాయి చిన్నవి. కొంచెం దూరంగా ఉండండి పచ్చిమిరకాయలు వేసేటప్పుడు, ఎందుకంటే అది పగలచ్చు. ఆనియన్ వేసేస్తాము. చూసారా, ఆయిల్ అయితే కొంచెం ఎక్కువగానే వేసాను. ఇలా చూసారా, బిర్యానీ ఆకులు కూడా వేసేస్తాము. ఆనియన్ వేగిపోయింది కదా, ఇప్పుడు మనం అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసుకుంటాం. నేనైతే ఒక 4 స్పూన్ వేస్తాను. కొంచెం వాటర్ ఎక్కువ వేసేసి మిక్సీకి వేసేస్తాను. 4 స్పూన్ అయితే వేసుకున్నా. దీన్ని పచ్చి వాసన పోయేంత వరకు దీన్నే కలబెడతాను. అల్లం తెల్లగడ్డ పేస్ట్ అయిపోయింది. ఇప్పుడు కొత్తిమీర, పుదీనా, టమాటో అన్నీ వేసి మిక్సీకి వేసుకున్నాను, దాన్ని వేసేస్తాను. కాసేపు దీన్ని కూడా వేగనిస్తాము. టమాటాలు కొన్ని సపరేట్గా ఇలా వేసుకుందాము. చికెన్ మామూలుగా ఉడకపెట్టుకుంటాను కదా, ఉప్పు కారం అంతా నూనె వేసి కొద్దిగా ఉడకపెట్టుకుంటాను. కానీ ఈరోజు వేద్దాం అనుకున్నా. అది వేసేసినాను చికెను. 1 స్పూన్ కారం వేసుకుంటాను. కావలసినంత సాల్ట్, సరిపోయేంత సాల్ట్ వేసుకుందాము. కాసేపు దీన్ని కూడా ఆ మసాలాలో బాగా వేగనిద్దాము. మీరు కావాలంటే దీనికి నెయ్యి కూడా వేసుకోవచ్చు, కానీ నెయ్యి వేసుకోలేదు నేను. దీన్ని కొంచెం అలా మూత పెట్టేసి సిమ్లో కొంచెం ఉడకనిద్దాము. ఒక 5 or 10 minutes. ఆయిల్ లోపల ఉడికిందనుకో 5 or 10 minutes ఉడకబెడదాము. ఎందుకంటే దీనిలో కొద్దిగా మసాలాలు ఎక్కుతున్నాయి. ఇలా కాసేపు ఉడకనిద్దాము. చికెన్ కంతా కూడా బాగా మసాలా ఎక్కేస్తుంది. ఇప్పుడు ఫుడ్ కలర్ కావాలంటే మీరు వేసుకోవచ్చు, నేను కొద్దిగా వేస్తున్నాను. వద్దంటే కూడా అలా కూడా వేసుకోవచ్చు, అలా కూడా వాటర్ వేసవచ్చు.
ఇప్పుడు వాటర్ వేసేస్తాం మనం. ఈ బౌల్ రైస్ తీసుకున్న దీంట్లో మనం 2 గ్లాస్ వాటర్ 2 బౌల్ వాటర్ వేసేస్తాం. రైస్ తీసుకున్నాను కాబట్టి ఈ బౌల్తోనే 2 బౌల్స్ వాటర్ వేసేస్తాము. వేసేసి మళ్ళీ రైస్ వేసేసి కారం అది సరిపోయిందో లేదో వేసేసాము. ఇంకొక కొద్దిగా 2 బౌల్స్ వాటర్ వేసాను. ఇంకా కావాలంటే ఇంకొద్దిగా కూడా వేస్తాము. ఇప్పుడు రైస్ వేసేస్తాం. ఇప్పుడు మనం రైస్ వేసేస్తాం. 10 మినిట్స్ బిఫోర్గా దీన్ని నానబెట్టుకున్నాను. విజిల్ పెట్టేసి ఒక 3 విజిల్ పెట్టేస్తే సరిపోతుంది. బిర్యానీ రెడీ అయిపోతుంది. బిర్యానీకి చికెన్ గ్రేవీ కూడా రెడీ, పెరుగు పచ్చడి కూడా రెడీ. ఇంకా తినడమే మనం ఆలస్యం. చికెన్ గ్రేవీ రెడీ అయిపోయింది, పెరుగు పచ్చడి, బిర్యానీ రెడీ.